వెరీ బిగ్ హౌస్ కట్టేస్తున్నాడు రా మా మామ. రేయ్ నువ్వా? రే గిరి బాగున్నావా? నేను బాగున్నాడులే గానీ నువ్వు మేస్త్రి పని చేస్తున్నావా? అవునరా, ఇదే నా జీవనోపాధి. అందుకే చిన్నప్పుడే నెల బాగా చదువుకోమని చెప్పింది. నన్ను చూడు చెమట పట్టుకుంటా సిటీలో జాబ్ చేస్తాను, నెలకి 30,000 సంపాదిస్తున్నాను. యూ లేబర్ బాయ్. నా జీతం ఎంత తెలుసా? ఎంత నీ లేబర్? రోజుకి 1200 లెక్కన నెలకి 36,000. ఇప్పటికిప్పుడు నువ్వు సెలవు పెట్టగలుగుతావా? అదెట్టు కుదురుతుంది? మెయిల్లు పర్మిషన్లు సవాళ్ళు వచ్చుంటాయి. మానకదంతేలే, ఓపికంటే చేస్తాం, లేదంటే కాల్ చేపేస్తాం. నీ కింద ఎంతమంది పని చేస్తారా? నేనే ఒకరి కింద పని చేస్తున్నానా? ఇంకా నా కింద కూడా పని చేయరా? నా కింద ఒక హెల్పర్ పని చేస్తాడు. మాచా మావా, మీ శాలరీ ఎంత చెప్పరా? రోజుకి 800 లెక్కన నెలకి 24,000 వితౌట్ జిఎస్టీ. నీ పనికైనా రిటైర్మెంట్ ఉంటదేమో. మా పని కూడదు, కండలు 2 రోజులు పని చేసుకోవచ్చు. ఎవరిని ఏ పనిని తక్కువ చేసి మాట్లాడకూడదు. వెరీ బిగ్ హౌస్ కట్టేస్తున్నాడు రా మా మామ. రేయ్ నువ్వా? రే గిరి బాగున్నావా? నేను బాగున్నాడులే గానీ నువ్వు మేస్త్రి పని చేస్తున్నావా? అవునరా, ఇదే నా జీవనోపాధి. అందుకే చిన్నప్పుడే నెల బాగా చదువుకోమని చెప్పింది. నన్ను చూడు చెమట పట్టుకుంటా సిటీలో జాబ్ చేస్తాను, నెలకి 30,000 సంపాదిస్తున్నాను. యూ లేబర్ బాయ్. నా జీతం ఎంత తెలుసా? ఎంత నీ లేబర్? రోజుకి 1200 లెక్కన నెలకి 36,000. ఇప్పటికిప్పుడు నువ్వు సెలవు పెట్టగలుగుతావా? అదెట్టు కుదురుతుంది? మెయిల్లు పర్మిషన్లు సవాళ్ళు వచ్చుంటాయి. మానకదంతేలే, ఓపికంటే చేస్తాం, లేదంటే కాల్ చేపేస్తాం. నీ కింద ఎంతమంది పని చేస్తారా? నేనే ఒకరి కింద పని చేస్తున్నానా? ఇంకా నా కింద కూడా పని చేయరా? నా కింద ఒక హెల్పర్ పని చేస్తాడు. మాచా మావా, మీ శాలరీ ఎంత చెప్పరా? రోజుకి 800 లెక్కన నెలకి 24,000 వితౌట్ జిఎస్టీ. నీ పనికైనా రిటైర్మెంట్ ఉంటదేమో. మా పని కూడదు, కండలు 2 రోజులు పని చేసుకోవచ్చు. ఎవరిని ఏ పనిని తక్కువ చేసి మాట్లాడకూడదు.